ఇక నుంచి మీరు సైబర్ క్రైమ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ బారిన పడకుండా ఉండాలంటే 1600 నెంబర్ సిరీస్ నుంచి తప్ప మరే ఇతర నెంబర్ నుంచి కాల్స్ వచ్చినా పికప్ చేయకండి. వివరాల్లోకి వెళ్తే ఈ సైబర్ క్రైమ్ అనేది ఈ మధ్య కాలంలో ఒక ఎపిడమిక్ స్కేల్లో విస్తరిస్తుంది. గత సంవత్సరం ఎన్సీఆర్బీ డేటా తీసుకుంటే ఇది 200% ఇంక్రీజ్ అయింది. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మెజారిటీ ఆఫ్ దీస్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఈ ఫేక్ కాల్స్ ద్వారా జరుగుతూ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్ని మూలాల్లోనే కట్టడి చేయడానికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ 1600 నెంబర్ సిరీస్ని అన్ని బ్యాంక్స్కి మరియు ఇతర ఫైనాన్షియల్ సర్వీసెస్కి మ్యాండేటరీ చేసింది. సింపుల్గా చెప్పాలంటే బ్యాంక్స్, పెన్షన్ ఫండ్ మేనేజర్స్, క్వాలిఫైడ్ స్టాక్ బ్రోకర్స్ వీళ్ళల్లో ఎవరు మనకి ఫోన్ చేసినా కానీ ఇక మీదట 1600 నెంబర్ సిరీస్ని మాత్రమే యూజ్ చేయాలి. అయితే బ్యాంక్స్కి 1 జనవరి 2026 నుంచి ఇది అమల్లోకి వస్తే మిగతా ఫైనాన్షియల్ సర్వీసెస్కి దశల వారీగా ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. సో జెన్యూన్ లెజిటిమేట్ కాల్స్కి ఇల్లెజిటిమేట్ అండ్ ఫేక్ ఫ్రాడ్ కాల్స్కి మధ్య వ్యత్యాసం 1600 సిరీస్ మాత్రమే. మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ అవేర్నెస్ స్ప్రెడ్ చేయండి. ఫైనాన్షియల్ ఫ్రాడ్ని, సైబర్ క్రైమ్ని అరికట్టండి.